పనిగా చేరి ఆ రోజు నుంచి ఆయన కనిపించట్లేదు. ఆయనే ఉన్నారని మాకు పూర్తిగా అనుమానం వచ్చింది. ఆయన కోసం మేము గాలిస్తుంటే ఈ 16వ తారీఖు నాడు ఈరోజు ఆయన మన దొంగిలించబడిన ఆభరణాలని ఆషాటాకి టీ జంక్షన్కి వచ్చి అమ్ముతూ ఉంటే మన శాలిబండ పోలీస్ స్టేషన్ క్రైమ్ బృందం వెళ్ళి ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయన పట్టుకుంటే ఇన్స్పెక్టర్ లింగయ్య ఆధ్వర్యంలో ఇంట్రాగేట్ చేస్తే మాకు తెలిసిందేమంటే కమల్ చంద్ జైన్ ఒక ఇంట్లో దొంగిలించబడిన ఏదైతే ఆభరణాలు ఉన్నాయో ఆయన దగ్గర నుంచి మేము స్వాధీనపరచడం జరిగింది. ఇంకొకటి మన ఎవరైతే ఇంటి యజమానులు తర్వాత షాప్ యజమానులు ఎప్పుడైతే వాళ్ళు ఈ పని మనిషికి తన దగ్గర భర్తీ చేసే ముందు వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే జాగ్రత్త పడవలసిందిగా కోరుచున్నాను. మరియు ఒకవేళ వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉంటే వేరే స్టేట్స్ ఉంటే ఆ వేరే స్టేట్స్ అడ్రస్ కూడా పక్కా తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటే ఎప్పుడైనా ఇలాంటి దొంగతనం జరిగినప్పుడు వాళ్ళ ఆచూకీ తెలియడానికి పోలీసు వాళ్ళకి ఈజీ ఉంటుంది, సహాయం చేయడం జరుగుతుంది. ఈయన కమల్ చంద్ జైన్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగిందని షాలిబండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో మన ఇన్స్పెక్టర్ లింగయ్య గారు ఆయన టీమ్ మెంబర్స్ అందరూ దర్యాప్తు చేస్తుండగా మాకు తెలిసిందేమంటే కమల్ చంద్ జైన్ ఆ కంప్లైంట్ ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న ప్రజాపత్ కైలాష్ కుమార్ అనే వ్యక్తి రాజస్థాన్కి చెందినవాడు. ఆ వ్యక్తి దొంగిలించబడ్డారని మాకు కొద్దిగా క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్ని మేము వర్కౌట్ చేస్తుండగా ఈరోజు 16వ తారీఖు నాడు ప్రజాపత్ కైలాష్ ఎవరైతే ఇంటి పని మనిషి ఉన్నాడో ఆయన ఈరోజు దొంగిలించబడిన సొమ్మును అమ్మటానికి ఆషాటాకి టీ జంక్షన్ దగ్గర వస్తూ ఉంటే అక్కడ మా వాళ్ళు మా షాలిబండ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆయనతో విచారించగా మాకు తేలిందేమంటే 13వ తారీఖు నాడు ఈ మన కమల్ చంద్ జైన్ ఇంట్లో ఏదైతే దొంగిలించబడిన వస్తువులు ఉన్నాయో అవి సేమ్ ఈయనే దొంగిలించబడ్డారని ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి ఏదైతే దొంగిలించబడిన సామాగ్రి ఆభరణాలు ఉన్నాయో ఈ ఆభరణంలో గోల్డ్, తర్వాత డైమండ్ నెక్లెస్, రింగ్, తర్వాత కడ, వేరే ఐటమ్స్ ఉన్నాయి. సుమారు 8 లక్షల విలువ గల ఈ ఆభరణాలు ఆయన దగ్గర నుంచి స్వాధీనపరచడం జరిగింది. ఎవరైతే ఈ ప్రజాపతి కైలాష్ కుమార్ నేటివ్ ఆఫ్ రాజస్థాన్ జస్ట్ 9వ తారీఖు నాడే ఆ ఇంట్లో చేరాడు. 9, 10, 11, 12 ఈ 4 రోజుల్లో ఆ ఇంట్లో ఉన్న ఆయన కబోర్డుకి తాళం వేయలేదు. ఈయన మన ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో కమల్ చంద్ జైన్ ఆ తాళం వేయకుండా ఉన్న కబోర్డ్ దగ్గర ఈయన పోయి ఆ దొంగిలించబడిన వస్తువులన్నీ తీసుకోవడం. ఒక్కొక్కసారి